హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు జీకేఎస్ డైలీ మార్కెట్ అప్డేట్స్. ఈ రోజు మన స్టాక్ మార్కెట్ లో మ్యాసివ్ ర్యాలీ వచ్చిందండి. ఇది వరుసగా మూడో రోజు గెయిన్ అన్నమాట. నిఫ్టీ 1.02%, సెన్సెక్స్ 0.92%, బ్యాంక్ నిఫ్టీ 1.47% పెరిగాయి. అండ్ మార్కెట్ ర్యాలీకి మేజర్ రీజన్స్ కనుక చూస్తే ఆర్బీఎస్ జంబో రేట్ కట్ అని చెప్పొచ్చండి. రెపో రేట్ నౌ రిడ్యూస్డ్ టు 5.5%, 50 బీపీఎస్ కట్ ఇచ్చింది అనమాట. అలాగే సిఆర్ఆర్ కూడా తగ్గించింది. ఇన్ఫ్లేషన్ అనేది 3.7 కి ఫోర్కాస్ట్ చేయడం జరిగింది అనమాట. అండ్ ఆర్బీఐ గవర్నర్ మల్హోత్రా ఏం చెప్పారంటే ఇది ఫ్రంట్ లోడెడ్ సపోర్ట్, ఇన్ఫ్లేషన్ కంట్రోల్ లో ఉంది కనుక గ్రోత్ కి మూవ్మెంట్ ఇవ్వడమే మెయిన్ గోల్ అని చెప్పారండి. ఇంతవరకు ఆర్బీఐ చేసిన బోల్డెస్ట్ మూవ్ ఇదండి. ఇది క్రెడిట్ గ్రోత్ ని, డిమాండ్ ని చాలా ఫాస్ట్ గా పెంచే అవకాశం ఉందన్నమాట. బ్యాంకింగ్, రియాలిటీ, ఎన్బిఎఫ్సి స్టాక్స్ ఈ పాలసీస్ వల్ల షార్ట్ టర్మ్ అండ్ మీడియం టర్మ్ లో డెఫినెట్లీ బెనిఫిట్ అయ్యే అవకాశం ఉంది. ఇన్వెస్టర్స్ తప్పకుండా అక్యుములేషన్ స్ట్రాటజీ ఫాలో చేయాల్సి ఉంటుంది, ఎస్పెషల్లీ రేట్ సెన్సిటివ్ సెక్టర్స్ లో. సో ఈ రోజు ఆర్బీఐ సర్ప్రైజ్ డిసిషన్ వల్ల మార్కెట్ అయితే చాలా స్ట్రాంగ్ గా క్లోజ్ అయిందండి. ఇలాంటి మానిటరీ ఈజింగ్ పాలసీస్ ద్వారా ఎకానమీకి బూస్ట్ ఇచ్చే ఛాన్స్ ఉందన్నమాట. ఈ రోజు ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ మీటింగ్ రిజల్ట్స్ కనుక చూస్తే రెపో రేట్ కట్ అనేది 50 బేసిస్ పాయింట్స్ తగ్గించడం జరిగిందండి. ఇది ఎకానమీకి అలాగే ఈఎంఐ లోన్ ఇంట్రెస్ట్ రేట్స్ మీద హ్యూజ్ ఇంపాక్ట్ చూపిస్తుంది అనమాట. ఆర్బీఐ రేట్ తగ్గించడానికి మెయిన్ రీజన్స్ అండ్ ఎఫ్డి లోన్ మార్కెట్ మీద ఇంపాక్ట్ ఒకసారి తెలుసుకుందామండి. రెపో రేట్ అనేది 50 బీపీఎస్ పాయింట్స్ కట్ చేసింది. 5.50% ఉంది అనమాట. ఎర్లియర్లీ ఇది 6% ఉండేదండి. ఇది 2025 లో మూడోసారి రేట్ కట్ అండి. టోటల్ గా 100 బీపీఎస్ ఆల్రెడీ కట్ చేసింది ఈ ఇయర్ లో. బ్యాంక్స్ ఆర్బీఐ నుండి తక్కువ ఇంట్రెస్ట్ కి మనీ బారో చేసుకోవచ్చు అండి. మీనింగ్ లోన్ రేట్స్ అనేవి తక్కువ అయ్యే ఛాన్సెస్ ఉందన్నమాట. అలాగే సిఆర్ఆర్ క్యాష్ రిజర్వ్ రేషియో కూడా కట్ చేసిందండి. ప్రెసెంట్ 1% తగ్గించింది అనమాట. ఇంతకు ముందు ఇది 4% ఉండేది, ఇప్పుడు 3% కి వచ్చింది. సిఆర్ఆర్ అంటే బ్యాంక్స్ ఆర్బీఐ దగ్గర కంపల్సరీగా ఉంచాల్సిన అమౌంట్ అండి. దీని వల్ల 2.5 lakh crores లిక్విడిటీ సిస్టమ్ లోకి వస్తుంది. ఇన్ఫ్లేషన్ అనేది అండర్ కంట్రోల్ లో ఉండడంతో ఆర్బీఐ 50 బేసిస్ పాయింట్స్ తగ్గించడం జరిగిందండి. అలాగే ఫైనాన్షియల్ 2026 కి జీడీపీ గ్రోత్ ప్రొజెక్షన్ అనేది 6.5% గా మెన్షన్ చేసింది. గ్లోబల్ స్లో డౌన్ ఉన్నప్పటికీ కూడా ఇండియన్ ఎకానమీ స్ట్రాంగ్ గా ఉంటుందనే నమ్మకం ఆర్బీఐకి ఉందన్నమాట. అలాగే ఇన్ఫ్లేషన్ సిపిఐ ఫోర్కాస్ట్ కనుక చూస్తే 4% నుండి 3.7% కి తగ్గించారు. ఎందుకంటే ఫుడ్ ప్రైజెస్ తగ్గిపోవడం, ఫ్యూయల్ అండ్ కోర్ ఇన్ఫ్లేషన్ స్టేబుల్ గా ఉండడం మెయిన్ రీజన్. రెపో రేట్ ప్లస్ సిఆర్ఆర్ కట్ వల్ల బ్యాంకింగ్ సిస్టమ్ లో హ్యూజ్ లిక్విడిటీ ఇన్ఫ్లో ఉంటుంది. దీని వల్ల బ్యాంక్స్ ఈజీగా లోన్ ఇవ్వగలుగుతాయి, ఎకానమీకి పుష్ అనేది వస్తుంది అనమాట. అండ్ ఆర్బీఐ గవర్నర్ మల్హోత్రా గారు ఏం చెప్పారంటే విఎఫ్ ఫ్రంట్ లీడింగ్ రేట్ కట్స్ టు సపోర్ట్ ఇండియాస్ గ్రోత్ మూమెంటం అని చెప్పారండి. ఇన్ఫ్లేషన్ ఇప్పుడు టార్గెట్ లోనే ఉంది కాబట్టి ఎకానమీకి పుష్ ఇవ్వడానికి ఇదే కరెక్ట్ టైం అని చెప్పారు. ఫ్యూచర్ లో రేట్ కట్స్ చేయాలంటే డేటా ఎలా వస్తుందో బేస్ చేసుకుంటాం, అన్నెసెసరీగా ఇంకేం చేయమని చెప్పారు. అంటే ఆర్బీఐ ఇప్పుడు అగ్రెసివ్ కట్ ఇచ్చినా కూడా నెక్స్ట్ స్టెప్స్ అనేవి కాషియస్ గా ఉంటాయి. ఈ రేట్ కట్ కామన్ మ్యాన్ మీద ఎలాంటి ఇంపాక్ట్ చూపిస్తుందంటే ముందుగా హోమ్, కార్, పర్సనల్ లోన్స్ మీద ఇంపాక్ట్ ఉంటుందండి. రెపో రేట్ కట్ వలన లోన్ ఈఎంఐస్ తక్కువయ్యే అవకాశం ఉంది, కానీ పూర్తిగా బ్యాంక్ మీద డిపెండ్ అయి ఉంటుందండి. వాళ్ళు రేట్ కట్ పాస్ చేస్తారో లేదో అన్నదే మ్యాటర్ అనమాట. అలాగే ఎగ్జిస్టింగ్ ఫ్లోటింగ్ రేట్ లోన్స్ అనేవి బెనిఫిట్ అయ్యే అవకాశం ఉంది, బట్ ఫిక్స్డ్ రేట్ లోన్స్ కి నో ఇమీడియట్ చేంజ్ అండి. ఇంట్రెస్ట్ రేట్ తగ్గడం వల్ల బ్యాంక్స్ ఎఫ్డీ ఇంట్రెస్ట్ కూడా తగ్గించవచ్చండి. ఎస్పెషల్లీ సీనియర్ సిటిజన్స్ కోసం ఎఫ్డీలో పెట్టేవారు స్లైట్లీ కేర్ఫుల్ గా ఉండాల్సి ఉంటుంది. అండ్ మార్కెట్ మీద రియాక్షన్ కనుక చూస్తే మార్కెట్ ఆల్రెడీ పాజిటివ్ రియాక్ట్ అయ్యిందండి ఆర్బీఐ డిసిషన్ కి. రేట్ సెన్సిటివ్ సెక్టర్స్ స్ట్రాంగ్ గా రియాక్ట్ అయ్యాయి, లైక్ ఆటో, రియల్ ఎస్టేట్, బ్యాంక్స్, ఎన్బిఎఫ్సి. లిక్విడిటీ పెరిగే సెక్టర్స్ కూడా బూస్ట్ అవడం అనేది గ్యారంటీ అండి. అలాగే యుఎస్, యూరోప్ లో ఎకానమీ స్లో డౌన్ అయ్యాయి అనమాట. ఇన్ఫ్లేషన్ కంట్రోల్ లో ఉన్న ఇండియా వంటి డెవలపింగ్ కంట్రీస్ కి ఇది ఒక పర్ఫెక్ట్ టైం టు రేట్ కట్స్ అని చెప్పుకోవచ్చు. సో ఈసారి ఆర్బీఐ చేసిన జంబో రేట్ కట్ అనేది ఎకానమీకి అలాగే మార్కెట్ కి పాజిటివ్ సెంటిమెంట్ అయితే యాడ్ చేస్తుంది. ఇది ఎకానమీకి ఒక ఫ్రెష్ బూస్ట్ లాగా పనిచేస్తుంది అనమాట. లిక్విడిటీ పెరిగేలా సిఆర్ఆర్ తగ్గించడం కూడా స్మార్ట్ మూవ్ అని చెప్పుకోవచ్చు. మనకి ఇమీడియట్ గా కనపడే ఇంపాక్ట్ ఉంటుంది లోన్స్ మీద ఎక్కువగా, కానీ లాంగ్ టర్మ్ లో ఎఫ్డి రేట్స్ తక్కువగా ఉండే ఛాన్స్ ఉందన్నమాట. ఇప్పుడు ఫోకస్ చేయాల్సింది ఏంటంటే ఇన్ఫ్లేషన్ అండర్ కంట్రోల్ లో ఉంటే నెక్స్ట్ మూవ్ కాషియస్ గా ఉంటుందండి. ఇప్పుడు మనం ఒక షాకింగ్ అండ్ సీరియస్ న్యూస్ గురించి తెలుసుకుందామండి. రాజస్థాన్ కోటాలోని ఒక ఐసిఐసిఐ బ్రాంచ్ లో ఎఫ్డి అంటే ఫిక్స్డ్ డిపాజిట్ అకౌంట్స్ నుండి 4.58 crores ఫండ్స్ ని మిస్యూజ్ చేసిన ఎంప్లాయ్ అయిన సాక్షి గుప్తాని అరెస్ట్ చేశారండి. ఈ స్కామ్ బిహైండ్ స్టోరీ, ఇన్వెస్టిగేషన్ డీటెయిల్స్, రిస్క్ టు కామన్ పీపుల్ అన్ని కూడా మనం ఒకసారి క్లియర్ గా తెలుసుకుందాం. ఈ సాక్షి గుప్తా అనే ఆవిడ ఐసిఐసిఐ బ్యాంక్ లో అఫీషియల్ అండి. కస్టమర్ ఎఫ్డి అకౌంట్ లోని అమౌంట్స్ ని తన పర్సనల్ యూజ్ కోసం మిస్యూజ్ చేసిందని పోలీసులు చెప్తున్నారు. ఏం చేసిందంటే 110 ఎఫ్డి అకౌంట్స్ నుంచి టోటల్ గా 4.58 crores ఇల్లీగలీ విత్డ్రాల్ చేసి 41 కస్టమర్ అకౌంట్స్ ని ఎఫెక్ట్ చేశారనమాట. ఈ మనీని స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసిందండి, హోపింగ్ ఫర్ ప్రాఫిట్. బట్ అన్ఫార్చునేట్లీ షీ సఫర్డ్ హ్యూజ్ లాసెస్ అనమాట. ఆవిడ ఎందుకు ఇలా చేసిందని ఇన్వెస్టిగేషన్ లో చూస్తే కనుక సాక్షి గుప్తా స్టాక్ మార్కెట్ మీద ఓవర్ కాన్ఫిడెన్స్ తో ఇన్వెస్ట్మెంట్ చేసిందంటండి. హై రిటర్న్స్ హోప్స్ తో రిస్క్ తీసుకుందనమాట. బట్ మార్కెట్ లో లాస్ వచ్చి ఒరిజినల్ అమౌంట్ కూడా తిరిగి రీపే చేయలేకపోయింది.
అంటే అన్ఆథరైజ్డ్ విత్డ్రాల్ చేసిన తర్వాత ఎఫ్డి అమౌంట్ అనేది వాపస్ చేయలేదన్నమాట. దీంతో ఎఫెక్ట్ అయిన కస్టమర్స్ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత బ్యాంక్ ఇంటర్నల్ ఆడిట్ లో ఇర్రెగ్యులారిటీస్ డిటెక్ట్ అయ్యాయి అనమాట. పోలీసులు ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి ఇమ్మీడియట్ గా సాక్షి గుప్తాని అయితే అరెస్ట్ చేశారండి. ఇప్పుడు ఆమె మీద క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్, చీటింగ్, ఫోర్జరీ కింద కేసులు అయితే నమోదయ్యాయి అనమాట. దీని నుంచి పబ్లిక్ నేర్చుకోవాల్సిన లెసన్స్ ఏంటంటే ఎఫ్డి అకౌంట్స్ సెక్యూర్ అనే నమ్మకాన్ని ఇది దెబ్బతీస్తుంది. ఇది ఐసోలేటెడ్ ఇన్సిడెంట్ అయినా కూడా బ్యాంక్ సిస్టమ్ మీద డిపెండెన్సీ ఉన్నప్పుడు కంటిన్యూస్ ఆడిట్, అలర్ట్స్, అలాగే కేవైసీ ట్రాకింగ్ కంపల్సరీ అండి. కస్టమర్స్ ఎఫ్డి లేదా సేవింగ్ అకౌంట్స్ బ్యాలెన్స్ మీద రెగ్యులర్ గా ఐ అనేది పెట్టాలి. సడన్ డిడక్షన్ ఉంటే ఇమ్మీడియట్ గా అలర్ట్ కావాలన్నమాట. సో ఈ కేసు నుండి అయితే మనం క్లియర్ గా తెలుసుకోవాల్సింది ఏంటంటే మనీ హ్యాండ్లింగ్ జాబ్ లో ఇంటిగ్రిటీ చాలా ఇంపార్టెంట్ అండి. మీరు ఎఫ్డి సేవింగ్ బ్యాలెన్సెస్ అనేవి తరచూ చెక్ చేసుకోవాలి. యాప్ నోటిఫికేషన్స్, మంత్లీ స్టేట్మెంట్ మిస్ చేయొద్దు. అలాగే బ్యాంక్ క్రెడిబిలిటీ కాపాడడానికి స్ట్రాంగ్ మానిటరింగ్ సిస్టమ్ అనేది చాలా అవసరం. సో కోటాలో ఎఫ్డి ఫండ్ మిస్యూజ్ కేసు అనేది బ్యాంకింగ్ ఇండస్ట్రీకి వన్ బిగ్ లెసన్ అని చెప్పొచ్చండి. సాక్షి గుప్తా పర్సనల్ గ్రీడ్ వల్ల ఇన్నోసెంట్ డిపాజిట్స్ కి ప్రాబ్లం వచ్చింది కాబట్టి మనం కూడా చాలా అలర్ట్ గా ఉండాలి. అండ్ ఈ రోజు ఒక బిగ్ అప్డేట్ ఏంటంటే ఇప్పటి వరకు రూమర్స్ గా ఉన్న స్టార్లింక్ ఇండియా ఎంట్రీ ఇప్పుడు అఫీషియల్ అయ్యిందండి. ఎలన్ మస్క్ కంపెనీ స్టార్లింక్ కి మన ఇండియా టెలికాం డిపార్ట్మెంట్ నుంచి మెయిన్ లైసెన్స్ అయితే వచ్చేసింది. స్టార్లింక్ అనేది స్పేస్ ఎక్స్ కి చెందిన శాటిలైట్ ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ అండి. ఇది లో ఎర్త్ ఆర్బిట్ శాటిలైట్స్ ద్వారా ఇంటర్నెట్ ఇస్తుంది. ప్రెసెంట్ 60+ కంట్రీస్ లో ఆల్రెడీ సర్వీస్ అనేది అవైలబుల్ గా ఉంది. అండ్ యాజ్ పర్ రూటర్ సోర్స్ ప్రకారం ఏంటంటే డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ ఇండియా తాజాగా స్టార్లింక్ కంపెనీకి అఫీషియల్ లైసెన్స్ ఇష్యూ చేసింది. దీని వలన స్టార్లింక్ ఇక ఇండియాలో ఇంటర్నెట్ సర్వీసెస్ స్టార్ట్ చేసే ఫుల్ అథారిటీ వచ్చేసింది అనమాట. యాజ్ పర్ రిపోర్ట్ ప్రకారం స్టార్లింక్ సర్వీసెస్ 850 రూపీస్ పర్ మంత్ నుండి ప్రారంభం కానుండండి విత్ స్పీడ్ అప్ టు 700 Gbps. సో దీని వలన ఇండియాలో ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుందంటే రూరల్ ఏరియాస్, ట్రైబల్ జోన్స్ లో ఇంటర్నెట్ కనెక్టివిటీ చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి స్టార్లింక్ వలన ఈ గ్యాప్ అనేది బ్రిడ్జ్ అవుతుంది. ఫైబర్ నెట్వర్క్ లేని చోట్ల కూడా సీమ్లెస్ బ్రాడ్బ్యాండ్ యాక్సెస్ పాసిబుల్ అవుతుంది అనమాట. అండ్ జియో ఫైబర్, ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్ ఫైబర్ అండ్ బిఎస్ఎన్ఎల్ కి స్ట్రాంగ్ కాంపిటీటర్ అయ్యే అవకాశం ఉంది. అండ్ ఇందులో ఉన్న రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటంటే ఇండియాలో ఆల్రెడీ స్ట్రాంగ్ బ్రాడ్బ్యాండ్ ప్లేయర్స్ ఉన్నారండి. స్టార్లింక్ కి హై ప్రైజింగ్ వల్ల అప్టెక్ స్లోగా ఉండొచ్చు. శాటిలైట్ ఇంటర్నెట్ కి వెదర్ సెన్సిటివిటీ ఉంటుంది కాబట్టి ఎక్స్ట్రీమ్ రెయిన్ లేకుంటే క్లౌడీ కండిషన్స్ లో స్పీడ్ అనేది స్లో అవ్వచ్చు. క్లియర్ రెగ్యులేటరీ నార్మ్స్ లేకపోవడం ఫ్యూచర్ లో డిలే అలాగే హర్డల్స్ క్రియేట్ చేయొచ్చు. కాకపోతే ఇది ఒక మ్యాసివ్ పాజిటివ్ డెవలప్మెంట్ అండి. స్టార్లింక్ వలన ఇండియన్ రూరల్ బ్రాడ్బ్యాండ్ మార్కెట్ కంప్లీట్లీ ట్రాన్స్ఫార్మ్ అయ్యే ఛాన్స్ ఉంది. కానీ ప్రైస్ పాయింట్ ప్లస్ కాంపిటీషన్ బట్టి అప్టెక్ ఎలా ఉంటుందో చూడాలి. స్టార్లింక్ ఇండియాకి రావడం వలన ఇండియన్ ఇంటర్నెట్ స్పేస్ లో ఒక మేజర్ షిఫ్ట్ అయితే జరగబోతుంది. ఇఫ్ ఎగ్జిక్యూషన్ బాగుంటే కనుక ఎలన్ మస్క్ బ్రాండ్ నేమ్ ఇండియా మార్కెట్ లో మరోసారి డామినేట్ చేయొచ్చు. అండ్ ఈ రోజు మార్కెట్ లో ఇంకొక అప్డేట్ ఏంటంటే మైనింగ్ అండ్ మినరల్ సెక్టర్స్ లో ఇప్పుడు రేర్ ఎర్త్ మ్యాగ్నెట్స్ మీద ఫోకస్ పెరుగుతుందండి. సెంట్రల్ గవర్నమెంట్ ఇప్పుడు లోకల్ సోర్సింగ్ ని ఎంకరేజ్ చేయడమే కాకుండా పిఎల్ఐ స్కీమ్ ని కూడా రేర్ ఎర్త్ సెక్టర్ మీద ఇంప్లిమెంట్ చేయాలని ఆలోచిస్తున్నట్లు రిపోర్ట్స్ అయితే చెప్తున్నాయి అనమాట. ఇది జిఎండిసి లాంటి కంపెనీస్ కి మ్యాసివ్ ట్రిగ్గర్ అవుతుందండి. జిఎండిసి అంటే గుజరాత్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అండి. గవర్నమెంట్ ఆఫ్ గుజరాత్ కింద వర్క్ చేస్తుంది అనమాట. పిఎస్యు కంపెనీ కోల్, లిగ్నైట్, బాక్సైట్, మాంగనీస్ అండ్ అదర్ క్రిటికల్ మినరల్స్ లో ఎక్స్పర్టైజ్ ఉందన్నమాట. అలాగే రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ ప్రాసెసింగ్, ఫ్యూచరిస్టిక్ మినరల్స్ కూడా ఎక్స్పాన్షన్ చేస్తుంది. అసలు ఈ రేర్ ఎర్త్ మ్యాగ్నెట్స్ అంటే ఏంటి అంటే ఇవి హై పర్ఫార్మెన్స్ మ్యాగ్నెట్స్ అండి. మేజర్లీ ఎలక్ట్రికల్ వెహికల్స్, విండ్ టర్బైన్స్, డిఫెన్స్ సిస్టమ్స్, మొబైల్ ఫోన్స్ అలాగే మిసైల్ టెక్ లో యూజ్ చేస్తారనమాట. ఇండియాకి ప్రెసెంట్ మెజారిటీ రేర్ ఎర్త్ సప్లై అనేది చైనా నుండి వస్తుంది. అందుకే సెల్ఫ్ రెసిలియన్స్ కోసం గవర్నమెంట్ ప్లానింగ్ అనేది పిఎల్ఐ స్కీమ్ అండ్ డొమెస్టిక్ ఎకోసిస్టమ్ బిల్డ్ చేయడం మీద ఫోకస్ చేసింది అనమాట. సో ఈ లేటెస్ట్ గవర్నమెంట్ పుష్ వల్ల గవర్నమెంట్ ఏం చేయాలనుకుంటుంది అంటే రేర్ ఎర్త్ మ్యాగ్నెట్స్ ప్రొడక్షన్ కి ప్రమోట్ చేయాలనుకుంటుంది లోకల్ గా. అలాగే పిఎల్ఐ స్కీమ్ ని కూడా ఇండియన్ కంపెనీస్ కి కన్సిడర్ చేయాలనుకుంటుంది. దీని వల్ల చైనా డిపెండెన్సీని తగ్గించడం, ఈవీ, ఎలక్ట్రానిక్స్, డిఫెన్స్ సెక్టర్ ని స్ట్రెంథెన్ చేయడమే ఫోకస్ గా పెట్టుకుందనమాట. మరి దీని వల్ల జిఎండిసి ఎలా బెనిఫిట్ అవుతుందని అనుకుంటున్నారు? జిఎండిసి ఆల్రెడీ మినరల్స్, రిసోర్సెస్, మైనింగ్ రైట్స్ అండ్ గవర్నమెంట్ బ్యాకింగ్ కంపెనీ అండి. ఒకవేళ పిఎల్ఐ స్కీమ్ కనుక వస్తే జిఎండిసి కెన్ ఎంటర్ ఇంటూ రిఫైనింగ్, ప్రాసెసింగ్ అండ్ మ్యాగ్నెట్ మ్యానుఫ్యాక్చరింగ్. గవర్నమెంట్ పిఎస్యు ట్యాగ్ వల్ల పాలసీ బెనిఫిట్ అనేది ఫాస్ట్ గా యాక్సెస్ అవుతాయి. ఫ్యూచర్ గ్రోత్ సెగ్మెంట్స్ లైక్ ఈవీ, రెన్యూబుల్స్ కి డైరెక్ట్ ఎక్స్పోజర్ ఉంటుంది. ఈ న్యూస్ అనేది జిఎండిసి కి పాజిటివ్ అనమాట. పిఎల్ఐ కన్ఫర్మేషన్ వస్తే గనక మల్టీ ఇయర్ ఆపర్చునిటీ టర్న్ అవుతుందండి. డొమెస్టిక్ ప్రొడక్షన్ ఆఫ్ రేర్ ఎర్త్స్ అంటే స్ట్రాంగ్ లాంగ్ టర్మ్ ఎర్నింగ్ పొటెన్షియల్ ఉంటుంది. బట్ ఇందులో ఉన్న రిస్క్ ఏంటంటే పిఎల్ఐ స్కీమ్ ఇంకా అనౌన్స్మెంట్ అయితే కాలేదు, ప్రెసెంట్ థింకింగ్ స్టేజ్ లోనే ఉంది. రేర్ ఎర్త్ ప్రాసెసింగ్ టెక్ ఇంటెన్సివ్ కి టైమ్, ఇన్వెస్ట్మెంట్ అవసరం అండి. పాలసీ క్లారిటీ, ఎగ్జిక్యూషన్ మీద ఫ్యూచర్ గ్రోత్ అనేది డిపెండ్ అయ్యిందనమాట.
సో గవర్నమెంట్ రేర్ ఎర్త్ మీద ఇచ్చే పిఎల్ఐ స్కీమ్ అనేది జిఎండిసి లాంటి కంపెనీస్ కి పాజిటివ్ అవుతుందండి. ఈ సెగ్మెంట్ ఫ్యూచర్ లో ఇండియా గ్రోత్ లో కీ రోల్ ప్లే చేసే అవకాశం ఉందన్నమాట. అండ్ ఈ రోజు ఇంకొక అప్డేట్ ఏంటంటే ఇండియా డిఫెన్స్ సెక్టర్ కి ఇప్పుడు ఇంటర్నేషనల్ రికగ్నైజేషన్ వస్తుందండి. భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ తయారు చేసిన D4 అంటే డిటెక్ట్, డీటో, డిస్ట్రాయ్ డ్రోన్ సిస్టమ్ మీద తైవాన్ అనేది అఫీషియల్ ఇండియాకి పర్చేజ్ రిక్వెస్ట్ ని పంపించింది అనమాట. యాజ్ పర్ IDRW రిపోర్ట్స్ ప్రకారం ముందుగా ఈ D4 సిస్టమ్ అంటే ఏంటంటే డిటెక్ట్, డీటర్, డిస్ట్రాయ్ అండి. ఇది బిఎల్ తయారు చేసిన యాంటీ డ్రోన్ సిస్టమ్ అనమాట. ఎలాంటి డ్రోన్ అయినా డిటెక్ట్ చేసి దాన్ని జామ్ చేయడం, అవసరమైతే షూట్ చేసి డిస్ట్రాయ్ చేస్తుంది అనమాట. ఇది ఆర్మ్డ్ ఫోర్సెస్, ఎయిర్పోర్ట్స్, బార్డర్స్ అలాగే ఈవెన్ విఐపి ప్రొటెక్షన్ కోసం కూడా యూజ్ చేస్తారు. సో రీసెంట్ అప్డేట్ ఏంటంటే ఇండియాస్ D4 డ్రోన్ సిస్టమ్స్ ని తైవాన్ గవర్నమెంట్ బై చేయడానికి ఫార్మర్లీ రిక్వెస్ట్ అయితే పంపించిందండి. ఇది ఇండియన్ తైవాన్ రిలేషన్షిప్ మీదే ఒక బోల్డ్ స్టెప్ అని చెప్పుకోవచ్చు. ఇది బిఎల్ కి ఇంటర్నేషనల్ డిఫెన్స్ ఎక్స్పోర్ట్ డోర్స్ అయితే ఓపెన్ చేసినట్టు అనమాట. మెయిన్ గా ఇంటర్నేషనల్ ఇంట్రెస్ట్ ఉందంటే టెక్ ట్రస్ట్ అనేది ఉన్నట్టు. ఎక్స్పోర్ట్ ఆర్డర్స్ వస్తే కనుక బిఎల్ ఆర్డర్ బుక్ అనేది ఇంకా స్ట్రాంగ్ అవుతుంది. స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ గ్రో అయితే కనుక ఫ్యూచర్ రిపీట్ ఆర్డర్స్ ఉండే ఛాన్స్ ఉందన్నమాట. బిఎల్ ఆల్రెడీ పిఎస్యు స్టార్ పర్ఫార్మర్ అండి. D4 ఎక్స్పోర్ట్ డీల్ లో ఫార్మల్ అయిందంటే గనక స్టాక్ కి స్ట్రాంగ్ మొమెంటం వస్తుంది. గ్లోబల్ డ్రోన్ థ్రెట్స్ పెరగడం వల్ల డిమాండ్ కూడా రైజ్ అవుతుంది. బట్ ఇందులో ఉన్న రిస్క్ ఏంటంటే అఫీషియల్ డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ అప్రూవల్ ఇంకా పెండింగ్ లోనే ఉంది. జియో పొలిటికల్ టెన్షన్స్, తైవాన్ చైనా మధ్య సెన్సిటివ్ ఇష్యూ ఉందన్నమాట. ఎక్స్పోర్ట్ టైమ్ లైన్స్, క్వాంటిటీ అండ్ ఇంకా క్లారిటీ రావాల్సి ఉందన్నమాట. సో బిఎల్ D4 డ్రోన్ సిస్టమ్ తైవాన్ కి ఎక్స్పోర్ట్ కావడం అంటే ఇది ఇండియా టెక్ క్యాపబిలిటీకి గ్లోబల్ ఎండోర్స్మెంట్ లాంటిదండి. బిఎల్ ఆల్రెడీ స్ట్రాంగ్ ఆర్డర్ ఫ్లో మెయింటైన్ చేస్తుంది. ఇప్పుడు ఎక్స్పోర్ట్ బేస్ వచ్చిందంటే లాంగ్ టర్మ్ కన్సిస్టెంట్ పర్ఫార్మర్ గా మారే అవకాశం ఉందన్నమాట. ఇది బిఎల్ ఇన్వెస్టర్ కి స్ట్రాటజిక్ టర్నింగ్ పాయింట్ అండి. అండ్ ఈ రోజు ఇండస్ఇండ్ బ్యాంక్ సంబంధించి ఒక బిగ్ అప్డేట్ అయితే ఉందండి. ఆర్బీఐ గవర్నర్ ఈ బ్యాంక్ మీద పాజిటివ్ కామెంట్స్ అయితే ఇచ్చారనమాట. ఆర్బీఐ గవర్నర్ ఏం చెప్పారంటే ఇండస్ఇండ్ బ్యాంక్ ఇస్ డూయింగ్ వెల్ అంటే బ్యాంక్ చాలా బాగా పర్ఫార్మ్ చేస్తుంది. బ్యాంక్ హ్యాస్ టేకెన్ నెసెసరీ కరెక్టివ్ స్టెప్స్ రిగార్డింగ్ ఇట్స్ అకౌంటింగ్ ప్రాక్టీసెస్ అంటే ఎర్లియర్ గా ఉన్న అకౌంటింగ్ రిలేటెడ్ డౌట్స్ కి బ్యాంక్ అన్ని స్టెప్స్ తీసుకుంటుంది అని చెప్పారండి. ఈ స్టేట్మెంట్ రావడమే ఇంపార్టెంట్. ఎందుకంటే గతంలో బ్యాంక్ మీద క్లాసిఫికేషన్స్, ప్రొవిజనింగ్ నార్మ్స్ విషయంలో కొన్ని డౌట్స్ అయితే ఉండేవి. ఇప్పుడు ఆర్బీఐ గవర్నర్ నుంచి పాజిటివ్ క్లారిటీ రావడం అనేది ట్రస్ట్ రీస్టోర్ అయింది అనుకోవచ్చు. సో ఇది ఇండస్ఇండ్ బ్యాంక్ ఎందుకంత ఇంపార్టెంట్ అంటే ఒక రెగ్యులేటర్ అయిన ఆర్బీఐ గవర్నమెంట్ కామెంట్స్ అంటే ట్రస్ట్ ని బూస్ట్ చేస్తుంది. మార్కెట్ లో ప్రీవియస్ క్వార్టర్ లో కొన్ని డౌట్స్ అయితే వచ్చే క్లాసిఫికేషన్ గురించి సంబంధించి అలాగే ఎన్బిఏ రికగ్నైజేషన్ కి సంబంధించి. కానీ గవర్నర్ కన్ఫర్మేషన్ మీన్స్ క్లారిటీ ఎస్టాబ్లిష్డ్ అని చెప్పుకోవచ్చు. ఇట్స్ ఏ క్లీన్ చిట్ అన్నమాట ఫ్రమ్ సెంట్రల్ బ్యాంక్. ఇండస్ఇండ్ బ్యాంక్ ఓవర్ వ్యూ కనుక చూస్తే ఇది ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్ అండి. మెయిన్ గా వెహికల్ ఫైనాన్స్, మైక్రో ఫైనాన్స్ అండ్ డిజిటల్ లెండింగ్ మీద ఫోకస్ చేస్తుంది. రీసెంట్ క్వార్టర్ లో స్టడీ పర్ఫార్మెన్స్, ప్రాఫిట్, నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ గ్రో అయ్యాయి అనమాట. కాషా రేషియో కూడా ఇంప్రూవ్ అవుతుంది. అసెట్ క్వాలిటీ అనేది స్టెబిలైజ్ అయ్యింది అనమాట. అండ్ ఈ న్యూస్ అనేది బ్యాంక్ కి పాజిటివ్ సెంటిమెంట్ అండి ఫర్ షార్ట్ టర్మ్. లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ కి క్లారిటీ అలాగే రిస్క్ పర్సెప్షన్ అనేది తగ్గుతుంది. సో ఇండస్ఇండ్ బ్యాంక్ మీద ఆర్బీఐ గవర్నర్ పాజిటివ్ కామెంట్స్ ఇవ్వడం అంటే రెగ్యులేటరీ ట్రస్ట్ స్ట్రాంగ్ అనే మెసేజ్ అయితే ఇవ్వడం జరిగిందండి. బ్యాంక్ పాస్ట్ అకౌంటింగ్ డౌట్స్ క్లియర్ చేసిందనే సిగ్నల్ కూడా ఇది. ఇన్వెస్టర్స్ కి ఇది పాజిటివ్ ట్రిగ్గర్ అండి, ఎస్పెషల్లీ ఫర్ దోస్ లుకింగ్ ఫర్ మిడ్ టర్మ్ బ్యాంకింగ్ పిక్స్ సంబంధించి. అండ్ ఈ రోజు గ్రావిటీకి సంబంధించి ఒక బిగ్ అప్డేట్ అయితే ఉందండి. ఇండియాలో ఎసెన్షియల్ మినరల్స్ కోసం రీసైక్లింగ్ ఇన్సెంటివ్ స్కీమ్ ఫైనల్ అప్రూవల్ తీసుకొచ్చేసింది అనమాట. ఈ స్కీమ్ వల్ల గ్రావిటీ ఇండియా వంటి సస్టైనబుల్ రీసైక్లింగ్ కంపెనీస్ కి డైరెక్ట్ బెనిఫిట్ వచ్చే అవకాశం ఉందండి. కంపెనీ ఓవర్వ్యూ కనుక చూస్తే గ్రావిటీ ఇండియా అనేది ఇండియాలోనే బిగ్గెస్ట్ లెడ్, అల్యూమినియం, ప్లాస్టిక్ అండ్ రబ్బర్ రీసైక్లింగ్ కంపెనీ అండి. 14 కంట్రీస్ లో ఆపరేషన్స్ చేస్తుంది. ఈఎస్జీ ఎన్విరాన్మెంటల్, సోషల్, గవర్నెన్స్ ప్రాక్టీసెస్ కి అనుగుణంగా ఈ కంపెనీ అనేది వర్క్ చేస్తుంది అనమాట. రీసెంట్ అప్డేట్ ఏంటంటే క్రిటికల్ అండ్ ఎసెన్షియల్ మినరల్స్ రీసైక్లింగ్ చేసే కంపెనీ ఇన్సెంటివ్ స్కీమ్స్ ని గవర్నమెంట్ ఫైనలైజ్ చేసిందండి. అంటే డాక్యుమెంటేషన్ స్టేజ్ దాటిపోయింది అనమాట. అప్రూవల్స్ కోసం త్వరలో కేబినెట్ కి అయితే పంపబోతున్నారు. దీనివల్ల ఏంటంటే డిపెండెన్సీని తగ్గించాలి, గ్రీన్ ఎకానమీకి పుష్ ఇవ్వడమే గవర్నమెంట్ మెయిన్ ఫోకస్ అనమాట. రీసైక్లింగ్ ప్లేయర్స్ లైక్ గ్రావిటీ ఇండియాకి ఇది డైరెక్ట్ పాలసీ లెవెల్ అడ్వాంటేజ్ అండి. గ్రావిటీ ఇండియా ఇప్పటికే ఎసెన్షియల్ మెటల్ రీసైక్లింగ్ లో స్ట్రాంగ్ ప్రెసెన్స్ ఉందండి. ఇన్సెంటివ్ ఫామ్ లో గవర్నమెంట్ నుండి ఫైనాన్షియల్ సపోర్ట్ అలాగే ట్యాక్స్ బెనిఫిట్ రావచ్చు. డొమెస్టిక్ ప్లస్ గ్లోబల్ డిమాండ్ రైజ్ అయితే కనుక కంపెనీ మార్జిన్స్ అనేవి పెరుగుతాయి. ఈఎస్జీ ఫోకస్డ్ ఇన్వెస్టర్స్ కి గ్రావిటీ ఇండియా స్టాక్ అనేది అట్రాక్టివ్ అవుతుంది అనమాట. అండ్ స్టాక్ మార్కెట్ యాంగిల్ లో కనుక చూస్తే ఇది గ్రావిటీ ఇండియాకి పాజిటివ్ అండి. వాల్యూమ్స్ అండ్ ఎర్నింగ్ గ్రోత్ విజిబిలిటీ ఇంప్రూవ్ అవుతుంది. పిఎల్ఐ టైప్ బెనిఫిట్ వల్ల మల్టీ ఇయర్ గ్రోత్ స్టోరీ అయితే పాసిబిలిటీ ఉంది. బట్ ఇందులో ఉన్న రిస్క్ ఏంటంటే స్కీమ్స్ అప్రూవల్స్ ఇంకా పెండింగ్ లో ఉన్నాయి, టైమ్ లైన్స్ క్లియర్ కావాలి, ఎగ్జిక్యూషన్ స్పీడ్, పాలసీ క్లారిటీ కీలకం అనమాట. ఇండస్ట్రీ వైడ్ బెనిఫిట్ కాబట్టి కాంపిటీషన్ కూడా సేమ్ స్పేస్ లో గ్రో అవుతుంది. సో గవర్నమెంట్ రీసైక్లింగ్ పాలసీ వచ్చిందంటే గ్రావిటీ ఇండియాకి గేమ్ చేంజర్ అవుతుందండి. ఆల్రెడీ ఎక్స్పోర్ట్ బేస్, ఈఎస్జీ కంప్లయన్స్,
క్లీన్ బ్యాలెన్స్ షీట్ ఉన్న ఈ స్టాక్ కి ఇది ఎక్స్ట్రా పుష్ లో పనిచేస్తుంది. సస్టైనబుల్ ఇన్వెస్టింగ్ థీమ్ ఫాలో అవుతున్న వాళ్ళు గ్రావిటా ఇండియా మీద ఫోకస్ అయితే చేయొచ్చు. అండ్ ఈ రోజు అశోక బిల్డ్కాన్ కు సంబంధించి ఒక అప్డేట్ అయితే ఉందండి. ఈ కంపెనీకి 1673 crores ప్రాజెక్ట్ కి సంబంధించి స్టాప్ వర్క్ ఆర్డర్ వచ్చిందండి. అశోక బిల్డ్కాన్ అనేది మేజర్ ప్లేయర్ ఇన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెక్టర్స్ అండి. రోడ్స్, బ్రిడ్జెస్, అర్బన్ ఇన్ఫ్రా, ఇరిగేషన్ ఇలా అన్ని సెగ్మెంట్ లో ప్రెసెన్స్ ఉందన్నమాట. అండ్ ఎన్ఎస్సి బిఎస్సి లో లిస్టెడ్ పబ్లిక్ కంపెనీ అండి. అశోక బిల్డ్కాన్ కి సిట్కో అంటే సిటీ అండ్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆఫ్ మహారాష్ట్ర 1673 crores వర్త్ అయిన నైనా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ ని ఇవ్వడం జరిగిందండి. కానీ ఇప్పుడు బాంబే హైకోర్టు రూలింగ్ తర్వాత సిట్కో అధికారంగా స్టాప్ వర్క్ ఆర్డర్ ని ఇష్యూ చేసింది. అంటే కంపెనీ ఇక నుంచి కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్ ని ఆ ప్రాజెక్ట్ మీద కంటిన్యూ చేయలేదు అంటిల్ ఫర్దర్ నోటీస్ వచ్చేంత వరకు. దీనికి మెయిన్ రీజన్స్ కనుక చూస్తే బాంబే హైకోర్టులో ఈ నైనా ప్రాజెక్ట్ మీద కొన్ని లీగల్ ఛాలెంజెస్ వచ్చాయండి. దీనివల్ల సిట్కో ఈ డిసిజన్ తీసుకోవడం జరిగిందనమాట. అండ్ స్టాక్ అండ్ ఫైనాన్షియల్ ఇంపాక్ట్ కనుక చూస్తే 1673 crores ప్రాజెక్ట్ వర్క్ సడన్లీ హాల్ట్ అవ్వడం అంటే కంపెనీకి షార్ట్ టర్మ్ రెవెన్యూ మీద నెగిటివ్ ప్రెజర్ తీసుకొని రావచ్చండి. ఇన్వెస్టర్ సెంటిమెంట్ మీద కూడా దెబ్బపడే ఛాన్స్ ఉంది, ఎస్పెషల్లీ ఇఫ్ స్టాక్ ఆల్రెడీ హ్యాడ్ బిల్ట్ ఇన్ గ్రోత్ ఎక్స్పెక్టేషన్ బేస్డ్ ఆన్ దిస్ ప్రాజెక్ట్ అనుకుంటే. సో అశోక బిల్డ్కాన్ కి షార్ట్ టర్మ్ లో ఇది ఒక దెబ్బ అని చెప్పుకోవచ్చు అండి. లీగల్ క్లారిటీ వచ్చే వరకు కూడా అన్సర్టనిటీ ఉంటుంది. కానీ కంపెనీకి మిగతా ప్రాజెక్ట్ ఎగ్జిక్యూషన్స్ క్యాపబిలిటీ స్ట్రాంగ్ గా ఉన్నాయంటే ఇది లాంగ్ టర్మ్ డౌన్ ఫాల్ కి రీజన్ కాదు. ఇవి ఈ రోజు మార్కెట్ లో కొన్ని కీ అప్డేట్స్ అండి. అండ్ ఈ రోజు ఆర్బీఐ సర్ప్రైజ్ రేట్ కట్ తర్వాత నిఫ్టీ 25,000 మార్క్ ఏవో క్లోజ్ అవ్వడం జరిగిందండి. స్ట్రాంగ్ బుల్లిష్ సెంటిమెంట్ విజిబుల్ అవుతుంది అనమాట. మండే June 9th కోసం మనం ఇంపార్టెంట్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ కనుక చూస్తే ఫస్ట్ సపోర్ట్ వచ్చేసరికి 24,850 దగ్గర ఉందండి. ఇది ఇమీడియట్ సపోర్ట్ జోన్ అనమాట. మార్కెట్ ఈ లెవెల్లో డిఫెండ్ చేస్తే బుల్లిష్ ట్రెండ్ కంటిన్యూ అవుతుంది. అండ్ సెకండ్ సపోర్ట్ లెవెల్ వచ్చేసరికి 24,500 to 24,600 మధ్య ఉంది. ప్రీవియస్ కన్సల్టేషన్ బేస్ అండి, దీనిపై బౌన్స్ ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. అండ్ థర్డ్ సపోర్ట్ 24,300 24,320 దగ్గర ఉందండి. దీనికి వెళ్తే గనక సెంటిమెంట్ వీకెన్ అయ్యే ఛాన్సెస్ ఉందన్నమాట. అండ్ రెసిస్టెన్స్ లెవెల్ కనుక చూస్తే ఫస్ట్ రెసిస్టెన్స్ 25,100 25,150 ఉంది. ఇది షార్ట్ టర్మ్ హర్డల్ అండి. ఈ రేంజ్ క్రాస్ అయితే గనక ఫ్రెష్ ర్యాలీ పాసిబుల్ ఉంటుంది. అండ్ సెకండ్ రెసిస్టెంట్ 25,200 25,350 అండి. బుల్లిష్ కంటిన్యూషన్ అయితే కనుక ఈ జూన్ వరకు కూడా వెళ్లే అవకాశం ఉందన్నమాట. అండ్ రెసిస్టెన్స్ 3 అనేది 25,500 25,700 అండి. స్ట్రాంగ్ అప్సెట్ పొటెన్షియల్ ఎగ్జిస్ట్ అండి ఇఫ్ 25,150 కంఫర్టబుల్లీ సస్టైన్ అయితే గనక. ఇన్ కేస్ నిఫ్టీ గనక 25,150 అబోవ్ సస్టైన్ అయితే కనుక నెక్స్ట్ టార్గెట్ 25,350 25,500 వరకు మూవ్ అవ్వచ్చు. ఒకవేళ ఇండెక్స్ కనుక 24,850 డౌన్ సైడ్ బ్రేక్ అయితే కనుక కరెక్షన్ డౌన్ టువర్డ్స్ 24,500 24,320 పాసిబుల్ అండి. సో ఇది ఈ రోజు వీడియో అండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే జీకే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ గుడ్ డే.